అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు ఒక కొత్త మూవీని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ మూవీని సెలెక్ట్ చేసింది యాక్చువల్లీ తుర్లపాటి కళ్యాణి గారు. సో ఈవిడ వాచ్ లక్కీ భాస్కర్ అని చెప్పి ఒక కామెంట్ వదిలారు. సో అందుకని మేము ఈ మూవీ చూసాము. మొన్ననే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. సో మూవీ పేరు లక్కీ భాస్కర్. ఈ మూవీ 2024 లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వెంకీ అట్లూరి గారు. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి. ఈ మూవీకి మ్యూజిక్ ని అందించిన వాళ్ళు జీవి ప్రకాష్ కుమార్. సో ఈ మూవీ ఒక ఎలా అంటే ఒక లోవర్ మిడిల్. ప్రకాష్ కుమార్ అంటే ఏఆర్ రెహమాన్ నెఫ్యూ అనుకుంటా. ఓకే, సో ప్లాట్ సమ్మరీ ఏంటంటే యాక్చువల్లీ ఇది కొత్త మూవీ 2024లోనే రిలీజ్ అయింది. సో ఒకవేళ మీరు ఈ మూవీ చూడకపోతే కనుక ఈ పాడ్కాస్ట్ లో స్పాయిలర్స్ ఉంటాయి. సో ప్లీజ్ మీరు మూవీ చూసిన తర్వాత వచ్చి పాడ్కాస్ట్ వినండి, లేదంటే పాడ్కాస్ట్ విన్న తర్వాత అయినా వెళ్ళి మూవీ చూడండి. బట్ స్పాయిలర్ అలర్ట్ మాత్రం ఇస్తున్నాము. బట్ ఇది ప్లాట్ సమ్మరీ ఏంటంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి తన ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి కొన్ని ఇల్లీగల్ స్కామ్స్ చేస్తాడు. సో అది ప్లాట్ సమ్మరీ. ఓకే, ఇల్లీగల్ ఒక కొటేషన్ మార్క్, ఎందుకంటే ప్రూవ్ చేయడానికి ఉండదు ఏమి. ఇల్లీగలే అక్క, అంటే లూప్ హోల్స్ ని వెతికి సిస్టమ్ లో ఆ లూప్ హోల్స్ ని వెతికి చేయడం ఇల్లీగలే. సో ఎనీవే కాదు, మేబీ ఇమ్మోరల్ బట్ నాట్ ఇల్లీగల్. ప్రూఫ్ లేదు కదా. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు వచ్చి ట్రాక్ చేసినా కూడా ప్రూఫ్ బానే ఉండేది. ఈ మూవీ కొంచెం వెయిట్ అక్క, నేను మొన్ననే నా ఎథిక్స్ క్లాస్ ని ఫినిష్ చేసా. నేను ఆర్గ్యూ చేయాలా? ఇట్ ఈస్ నాట్ 100% అగ్రీ. అనెథికల్. ఇట్స్ ఆల్సో అన్లాఫుల్. No, అందుకనే అది బ్రేకింగ్ లానే కాదు. అనెథికల్ బట్ నాట్ ఇల్లీగల్. వేరే బ్యాంక్ నుంచి ఆ డ్రాఫ్ట్స్ అండ్ వాట్ ఎవర్ వచ్చినప్పుడు ఆ పేమెంట్స్ లేకుండా అప్రూవ్ చేయడం అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అన్లాఫుల్. కంటిన్యూ లేకుండా క్లైమాక్స్ వెళ్ళిపోతున్నారు మీరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కామెంట్ ఒక ఫినిష్ చేస్తాను. జీవి ప్రకాష్ కుమార్ నాయుడు మ్యూజిక్ డైరెక్టర్. అతను ఏఆర్ రెహమాన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్. ఓకే గుడ్. బట్ ఈ మూవీ మీకు ఎలా నచ్చింది? ఫస్ట్ లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది ఈ మూవీ. యాక్చువల్లీ నేను చెప్తాను సెకండ్. ఈ మూవీ కొంచెం ఓవర్ హైప్డ్ అనిపించింది. బికాస్ నేను ఎవరితో మాట్లాడినా కూడా ఈ లక్కీ భాస్కర్ మూవీ చూసావా, లక్కీ భాస్కర్ మూవీ చాలా బాగుంది, లక్కీ భాస్కర్ బాగుంది ఇలా ఇలా చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారనమాట. సో కోవర్కర్స్ ఫ్రెండ్స్ ఆగు. సో కోవర్కర్స్ ఫ్రెండ్స్ చెప్పారు. సో నేను చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మూవీ చూసాను. నాకైతే నాకు అంతగా ఏం నచ్చలేదు యాక్చువల్లీ మూవీ. చెప్పలిపి. నేను యాక్చువల్లీ ఈ మూవీని చూసింది నన్ను ముందు చూడమని చెప్పింది. సో అందుకని చూసా. అండ్ సేమ్ థింగ్ అక్కడ కూడా చెప్పా, మూవీ బాగుందట నా ఫ్రెండ్ చూడమంది అని చెప్పి. బట్ అంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు. నేను దాని తప్ప ఇంకెక్కడ వినలేదు అనమాట. సో ఓన్లీ ఒకటే దగ్గర విన్నా, లక్కీ భాస్కర్. అసలు లక్కీ భాస్కర్ మూవీ ఉందని కూడా నాకు అప్పటివరకు తెలీదు. నాకు నువ్వు చెప్పేదాకా యాక్చువల్లీ యూట్యూబ్ కామెంట్ దాకా ప్లస్ నువ్వు కూడా చెప్పావు. నాకు ముందు చెప్పడం వల్లే. బట్ అదర్ దాన్ ముందు నాకు వేరే ఏ సోర్స్ నుంచి నాకు లక్కీ భాస్కర్ మూవీ ఉందని కూడా తెలియదు. సో నాకు అంత హైప్ టైం అనిపించలేదు నా సర్కిల్ బట్టి. వన్ ఆఫ్ ద రీజన్స్. చెప్పక నాకు ఈ మూవీ నచ్చింది. సో ఓవరాల్ స్టోరీ చాలా బాగుంది. ఈ మూవీ టైటిల్ కరెక్ట్ గా యాప్ ఊహ చెప్పినట్లు. నేనేం చెప్పాను కదా, అంటే నిజం లైఫ్ లో ఇలా అవ్వదు అని చెప్పావు చూడు, అలా అవ్వదు. ఎందుకంటే ఇందులో అన్ని అబ్బాయికి ఇలా జరిగిపోతూ ఉంటాయి. సో లక్కీ చాలా కరెక్ట్ మాట. స్మార్ట్ బట్ డెఫినెట్లీ వెరీ వెరీ యాప్ట్. కాదు, అంత యాప్ట్ అనిపించలేదు నాకు యాక్చువల్లీ. కాదు, కావ్య చెప్పినట్టు లిపి చెప్పినట్టు లక్కీ ఎందుకంటే చక్కగా అమెరికాకి వెళ్ళిపోతాడు పట్టుబడకుండా.
అక్క ఎంత ఎక్సైట్ అయిందంటే క్లైమాక్స్ కి, నేను పక్కన కూర్చొని ఏదో చదువుకుంటూ ఉన్నా. అక్క మీన్స్ నేనేమో ఏమైంది అంటే, ఓ నేను మూవీ చూడట్లేదా. బట్ అండ్ ఈ మూవీ ఎంటైర్ కాన్సెప్ట్ అండ్ ద కోర్ ఆఫ్ ద మూవీ కూడా అక్క ఫేవరెట్ టాపిక్ కాబట్టి అది మెయిన్ రీజన్ అక్క చూసా అనడానికి. కాదు. ఆబ్వియస్లీ ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్. హర్షద్ మెహతా స్టోరీ, ఆ స్కామ్ చేస్తాడు కదా బాంబేలో 1993 అప్పుడు. సో అందుకని హర్షద్ మెహతాని హర్ష మెహరానో ఏదో వేశారు ఈ మూవీలో. ఓకే, అదే నా క్వశ్చన్. ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాదు కదా, ఫిక్షనే కదా? దుల్కర్ సల్మాన్ ది ఫిక్షన్, కానీ హర్షద్ మెహతా అది ట్రూ స్టోరీ. కరెక్ట్, yes, agree. సో ఈ మూవీ ప్లాట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు సభ్య సమాజానికి, యూత్ కి, యంగ్స్టర్స్ కి, టీనేజర్స్ కి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడో ఈ డైరెక్టర్ నాకు అర్థం కాదు. ఓకే, మెసేజ్ అయితే బాగాలేదు. ఇలాగా చెప్పా కదా, ఒకవేళ అతను ఒక్క ఇన్ని 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 ఏమంటారు స్కామ్స్ అనకూడదు, ఇన్ని సైడ్ ప్రాజెక్ట్ సైడ్ హసల్స్ పెట్టుకుంటాడు. ప్రాజెక్టులు దొరికిపోయిన అది దొంగతనం అక్క. అది అగ్రీ, ఫుల్లీ అగ్రీ. ఓకే, సారీ, లెట్ మీ గో బ్యాక్. అతను చేసే ఆ బ్యాంక్ పని 100% ఇల్లీగల్. ఓకే, అతను డబ్బులు తీసుకుని అంటే చాలా చేస్తాడు కదా ప్రాజెక్ట్స్. నాకు లాస్ట్ లో గుర్తుంది, కానీ ఇనిషియల్ బ్యాంక్ లో ఇలా లాటరీ టికెట్ ఇదంతా. సో అతను చేసే బ్యాంక్ లో నుంచి డబ్బులు ఫ్రైడే రోజు తీసుకెళ్లి మండే రోజు పెట్టడం, అది 100% ఇల్లీగల్. అతను పట్టుబడి ఉంటే డెఫినెట్లీ జైలుకి వెళ్ళేవాడు. అది డెఫినెట్లీ ఇల్లీగల్. నువ్వు చెప్పినట్లు ఆ బిఆర్స్ సైన్ చేయడము, అతనికి తెలీదు నిజంగా అతనికి బిఆర్స్ రావట్లేదని. ఓకే, అలా డిలే అయినా కూడా అలౌ చేయడము, అంటే టైంకి పే చేయకపోయినా కూడా టైంకి అలౌ చేసి ఊరుకోవడము, చూసి చూడనట్టు ఊరుకోవడం, అది కూడా ఇల్లీగల్. ఓకే, నేను చెప్పే ఇమ్మోరల్ బట్ అనెథికల్ ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్, లైక్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తోటి స్టాక్స్ కొని ప్రాఫిట్ అమ్మడము, అది ఇల్లీగల్. మళ్ళీ మనీ లాండరింగ్, బెనిఫిట్ పే అతను ఇల్లీగల్ చేస్తున్నాడు కదా, అవన్నీ చెప్తున్నాడు, అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు బికాస్ చేస్తున్నాడు కాబట్టి అది ఇల్లీగల్. కాకపోతే అది ఇల్లీగల్. ఇంకొకటి చెప్పు అప్పటి నుంచి అది I agree, 100% agree. It's all illegal. Yeah. Money laundering. So board అంత మనీ వస్తే తను లాటరీ టికెట్ లాగా మనీని వైట్ మనీ చేస్తాడు. సో అది ఇల్లీగల్. ఓకే, 100% అగ్రీ. యాక్చువల్లీ అతను చేసిన సైడ్ ప్రాజెక్ట్స్ అన్ని ఇల్లీగల్. సో ఇంత డైసెక్షన్ చేయాల్సిన అవసరం వచ్చిందన్నమాట. అది ఇల్లీగల్, అది ప్రాజెక్ట్స్ అన్ని ఇల్లీగలే. కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ 100%. కాదు, ఇతను ఒక హీరో లాగా చూపించాడు. అంటే ఎలా అంటే ఇలాంటి స్మార్ట్ అబ్బాయికి ఇలా మాగు అక్క ఇవాళ నైట్ మంచిగా పడుకుంది, రేపు మధ్యాహ్నం పూట లేచి నీ బ్రెయిన్ కాస్త షార్ప్ అయ్యాక నెక్స్ట్ మూవీ చూద్దాం. ఓకేనా? సో మై బ్యాడ్, ఐ టేక్ ఇట్ బ్యాక్. మీ ఇద్దరు కరెక్ట్ ఈ విషయం. సో నాకు మూవీ థీమ్ అంటే ఆబ్వియస్లీ మూవీ బాగాలేదని చెప్పాను, నాకు అంతగా నచ్చలేదు. కానీ ఆబ్వియస్లీ యాక్టింగ్ అంటే ఆబ్వియస్లీ చాలా బాగుంది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, ఆ బ్యాక్ డ్రాప్, 1990s 80s 1989 ఒక గోల్డ్ స్పాట్ బ్యాక్ డ్రాప్ 100 సార్లు చూపిస్తాడు గోల్డ్ స్పాట్ ని. ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ స్టోరీ ఒక్కటే నాకు అంత మంచిగా అనిపించలేదు. ఎందుకు నేను సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు యూత్ అవి చూసి సరే నేను స్మార్ట్ అయ్యి ఇలాంటి లీగల్ స్కామ్స్ అన్ని చేస్తే నేను రిచ్ అయిపోతాను, బాస్టన్కి వెళ్ళిపోతాను, సెటిల్ అయిపోతాను. ఆ లెక్కన నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలి టైప్స్ లో అంటే ఇప్పుడు ఉన్న ఎవ్రీ మూవీకి అదే క్వశ్చన్ అడగచ్చు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. నేను అదే చెప్పబోతున్నాను. లిపి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే కరెక్ట్. అది ఇప్పుడు ఉన్న సభ్య సంబంధానికి ప్రతి సినిమాలో నరకడము, కొట్టుకోవడము, చేయడము అన్ని ఇలాంటి సినిమాలే. ఒక గంధపు వాటిని స్మగుల్ చేసే అతను హీరో, తర్వాత ఇలాగా పైరేట్ అతను హీరో. ఐ మీన్ సభ్య సమాజానికి ఏ సినిమా అసలు సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఈ మూవీ కొంచెము కాదక్క. ఇలాంటి కొన్ని మూవీస్ ఉంటాయి కదా, లాపటా లేడీస్, ఇలాంటివి కొన్ని సభ్య సమాజానికి ఓకే కొంచెమైనా ఏదైనా మెసేజ్ ఇస్తుంది, అంతేగాని గుడ్ మెసేజ్ ఏం లేదు. ఊహ ఇప్పటి వరకు మనం పాడ్కాస్ట్ చేసిన ఎవ్రీ మూవీ, ఫస్ట్ మూవీ నుంచి ఇవాళ మూవీ వరకు తీసుకుంటే
ఏ మూవీ అయినా మంచి మెసేజ్ చేస్తుంది సభ్య సమాజానికి అసలు. ఇన్ఫాక్ట్ యానిమల్ మూవీ గుర్తు తెచ్చుకుంటే ఎంత పిచ్చి మెసేజ్ అసలు. చెప్తున్నా కదా, ఏ సినిమాకి మంచి మెసేజెస్ లేవు అసలు. సో నువ్వు జస్ట్ బికాస్ నీకు ఈ మూవీ నచ్చలే అని చెప్పేసి ఈ మూవీ మంచి మెసేజ్ చేయట్లేదు అనడానికి మూవీ ఇలా ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అందులో కూడా పిచ్చి మెసేజ్. అవును, అదే చెప్తా. అది కూడా నాకు నచ్చలేదు ఆ మూవీ. నేను నచ్చిందని చెప్పలేదు, నీకే నచ్చింది ఆ మూవీ. సో ఎనీవే విను. సో ఇప్పుడు ఈ హర్షత్ మెహతా ఒక పెద్ద ఎలా చూపిస్తాడంటే ఎండ్ ఆఫ్ ద లైక్ టువర్డ్స్ ద ఎండ్ ఎలా చూపిస్తాడంటే మూవీలో ఇతను ఆ జిఎం పైన తోసేసి బ్లేమ్ చేసేసి కాదు, ఈ అబ్బాయి చచ్చిపోతాడు, బ్యాంక్ అబ్బాయి చచ్చిపోతాడు కదా, తారక్ కదా అదేం బ్యాంక్, ఏదో బ్యాంక్ ఉంటుంది. సో ఆ బ్యాంక్ మేనేజర్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు ఇదంతా తెలిసి. సో అప్పుడు అబ్బాయికి మారిపోయి ఓకే ఇలా చచ్చిపోతాడని చెప్పి బ్లేమ్ అంతా ఈ జిఎం పైన ఇంకా వాళ్ళ ఇంకొక బ్యాంక్ వాళ్ళ పైన వేసేసి ఆగు ఆ హర్షత్ మెహతా పైన వేసేసి మొత్తం డబ్బులన్నీ తీసేసుకుని నేను చాలా మంచివాడిని లాగా అలా బాస్టన్కి వెళ్ళిపోతే మేము ఓకే నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చేంజ్ అయిపోయావు అని చెప్పి అనుకోవాలా? కాదు, ఈ మూవీలో కీ పాయింట్ ఏంటంటే అందులో వాళ్ళు 2 times చెప్తాడు. ఎప్పుడైతే ఒక అడిక్షన్ లాగా అన్ని ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఉంటాడో అతను ఏమంటాడు, రిచ్ అయిపోతూ ఉంటాడు. ఎప్పుడు స్టాప్ పెట్టాలో తెలీదు. ఓకే, అది మెసేజ్. ఆ మెసేజ్ ఏంటి? ఇల్లీగల్ చేయండి కానీ ఎప్పుడు ఫినిష్ చేయాలో తెలుసుకోండి, అతను ఒక పట్టుబడకుండా ఫినిష్ చేయండి. దాన్ని మాట్లాడిస్తాను నన్ను. అక్క ఒక నిమిషం ఆగు. ఊహా అసలుకి నీకు ఇప్పుడు ఈ మూవీ నుంచి నీకు మెసేజ్ ఎందుకు? నువ్వు ఈ మూవీని ఏమైనా ఐ నీడ్ టు లెర్న్ సంథింగ్ చూసావా? నువ్వు డాక్యుమెంటరీస్ చూడుహా, నీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి, నువ్వు మూవీస్ చూడకు. ఈ మూవీ నాకు ఎందుకో నచ్చలేదు, నాకు అర్థమైంది. డజంట్ మీన్ నీకు ఏదో మెసేజ్ ఇవ్వాలి, ఏదో గాంధీ మూవీ చూసుకోను కావాలంటే నీకు ఈ అక్క చాలా మంచి మెసేజ్, ఎప్పుడు స్టాప్ చేయాలో తెలియాలి అంటే నాకు ఇలా బీపీ వేసిపోతుంది. మంచి అని లేదు ఈ మెసేజ్. నువ్వు ఒకటి అన్నావు, అది ఇన్కరెక్ట్. ఇందులో ఏమన్నావు నువ్వు, అతను వాళ్ళ బ్యాంక్ ఎంప్లాయర్ చచ్చిపోయాడు కదా అందుకని ఇతను చేంజ్ చెప్పాడు, అందుకని చేంజ్ అవ్వలేదు. ఇతను చేంజ్ అయింది 3 things. ఫస్ట్ ఆబ్వియస్లీ డెత్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఓకే, అదొకటి డెఫినెట్లీ ఇతను ఇంపాక్ట్ పడింది. సెకండ్ ఏంటి, వాళ్ళ డాడీ చెప్తాడు నువ్వు చరిత్రలో ఎలా స్టార్ట్ అయ్యామో గుర్తుంచుకోరు, ఎలాగ ఫినిష్ అయ్యామో గుర్తుంచుకుంటారు. గ్యాంబ్లింగ్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. అది ఇతని మైండ్ లోకి ఎక్కుతుంది. ఓకే, అందుకనే సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే ఇతను చేసే ఈ ఇల్లీగల్ పని వల్ల అతని మెంటల్ పీస్ ఆఫ్ మైండ్ కంప్లీట్లీ పోతుంది. సో అతను తాగుతూ ఉంటాడు, ఇరిటేటెడ్ ఫీల్ అవుతూ ఉంటాడు, వాళ్ళందరినీ హర్ట్ చేస్తూ ఉంటాడు, చుట్టుపక్కల వాళ్ళని. వాళ్ళ వైఫ్ పాయింట్అవుట్ చేస్తుంది నువ్వు కూడా యాజ్ అ మనిషి మారిపోయావు అని. ఆ 3 reasons వల్ల మారుతాడు. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయిపోవడం వల్ల. ఈ 3 సరే, ఇప్పుడు మారిపోతే ఆ డబ్బులన్నీ ఇవన్నీ చేసిన డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా అలాంటి అబ్బాయి వాళ్ళ మిడిల్ క్లాస్ అబ్బాయిల డబ్బులే కదా వీళ్ళందరూ ఇలా మొత్తం చేసి తీసుకుంది. ఎవరు నీకు ఈ అబ్బాయి గ్రేట్, ఈ అబ్బాయిని చూసి ఇన్స్పైర్ అవ్వండి అని చెప్పట్లేదు. ఇట్స్ జస్ట్ అ మూవీ. యా, నేను యాక్చువల్లీ చెప్పాను కదా కొంచెం ఓవర్ హైప్. లక్కీ భాస్కర్ అంటే ఎలాంటి మూవీ అని చూస్తే ఇలాంటి మూవీ అర్థమైంది. సో అదే నీకు హైప్ వచ్చింది, నువ్వు డిసప్పాయింట్ అయ్యావు, అది అర్థమైంది. కానీ నువ్వు మూవీ నుంచి మెసేజ్ రావాలి అంటే నువ్వు అసలు తెలుగు మూవీస్ మానేసేసి డాక్యుమెంటరీస్ చూసుకో. మెసేజ్ రావాలి కాదు, రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు అని చెప్తున్నాను. సో అగైన్ నువ్వు తెలుగు మూవీస్ మానేస్తే తెలుగు మూవీస్ లో నీకు దేంట్లో కూడా గుడ్ మెసేజ్ రాదు. ఆర్ నువ్వు పాత శంకరాభరణం లాంటి సినిమాలు చూసుకుంటూ కూర్చో, రుద్రవీణ అవి చూస్తూ ఉంటే సరిపోతుంది. సపోర్ట్ చేయడానికి ఒక పాయింట్ ఏంటంటే ఈ మధ్య మనం జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ చేస్తే ఈ మధ్య సినిమాలన్నీ ఇలాగ నెగటివ్ షేడ్ ఉన్న హీరోస్ ఏదో గ్లోరిఫై చేస్తున్నారు. కానీ ఊహ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క మాట కరెక్టే. ఇప్పుడు నాకు హీరోస్ ఎవరు మంచి పీపుల్ కాదు, అందరూ నెగటివ్ రోల్స్, ఇలాగా చెత్త రోల్స్, పిచ్చి రోల్స్, వాళ్ళ హీరోస్ అన్ని ట్రెండ్ అయిపోయింది. నెగటివ్ లైక్ యానిమల్ లో హీరో ఆర్ లైక్ అదేంటి పుష్ప 2, ఇంకా దేవరా, ఇంకా ఈ సినిమా, ఇంత అన్ని నెగటివ్ రోల్సే ఇన్ దర్ ఓన్ వే. నెగటివ్ రోల్స్ అన్ని. ఈ అబ్బాయి కూడా లైక్ నువ్వు చెప్పినట్లు 100 crores తీసుకున్నాడు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తినకి చాలా అన్యాయం జరుగుతుంది కదా వాళ్ళు బ్యాంక్ లో ఎవరు కాదు. అదొక్కటి నాకు అర్థం కాదు, అన్యాయం అని చూపిస్తారు, ఒప్పుకుంటాను. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఆ రోజుల్లో 1989 లో ఈ అబ్బాయికి స్కూటర్ ఉంది, అదొక లగ్జరీ. అప్పుడు అందరికి స్కూటర్సే ఉండేవి, అప్పుడు కార్స్ ఉండేవి కాదు అనుకుంటా.
నా చిన్నప్పుడు అక్క స్కూటర్స్ ఉంటే చాలా మంచిది. స్కూటర్. అదే స్కూటర్స్ ఉంటాయి అందరికి. స్కూటర్, ఆ అబ్బాయికి స్కూటర్ ఉంది, ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటి లివింగ్ రూమే ఎంత పెద్ద లివింగ్ రూమ్, అది కూడా ఓన్ హౌస్, అది రెంటల్ హౌస్ అని చెప్పి చూపించారు. ఆ ఇల్లు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ది, ఆ అబ్బాయి సంపాదించింది ఆ కాదు. అబ్బాయి ఉంటాడు కదా, ఒక ఇల్లు ఉంది. ఆ అబ్బాయి పే చెక్ ఎంత, వాళ్ళ డాడ్ సంపాదించింది ఇంట్లో ఉంటున్నాడు. 36,000 లోన్ స్టార్టింగ్ అదే చెప్తారు. ఓకే, బట్ ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది. సొంత ఇల్లు లేదు, నాన్న ఇల్లు ఉంది, పేరెంట్స్ ఇల్లు. కానీ రెంట్ పే చేయకుండా ఫ్రీగా ఉంటున్నాడు కదా ఇంట్లో. సో ఒక ఇల్లు ఉంది, ఒక స్కూటర్ ఉంది. సో అతను మరీ అంత పూర్. కానీ అతనికి వాళ్ళ బ్రదర్ ఇంకా సిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. యా, కానీ అలాంటప్పుడు వాళ్ళ బ్రదర్ సిస్టర్ చక్కగా ట్యూషన్ చెప్పడము ఏదో ఒకటి చేయకుండా పక్కన చూసుకుంటారేమో. నీకు అవన్నీ వాళ్ళ లైఫ్ మొత్తం చూపించలేరు కదా 2.5 hours లో. వాళ్ళ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరి మరీ అంత పావర్టీ లాగా నాకు అనిపించలేదు. మంచిగా బ్యాంక్ ఉద్యోగం ఉంది, స్కూటర్ ఉంది. ఒక సీన్ లో వాళ్ళకి డబ్బులు ఉండవు. తెలీదు అయితే సరిగ్గా డబ్బులు అనిపించింది నాకు. పే చెక్ ఫస్ట్ వాళ్ళ పే చెక్ టు పే చెక్ ఉంటాడు. నువ్వు పూరా అన్నావు కానీ వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, ఎందుకంటే లిపి చెప్పినట్లు వాళ్ళ ఫాదర్ ఇల్లు రెంట్ ఫ్రీనే ఉంటున్నాడు. కానీ బాంబేలో అంత పెద్ద ఇల్లు ఉందంటే అది ఊహ. నాన్నకి హైదరాబాద్ లో పెద్ద ఇల్లు ఉంది డజన్ మీన్ ఆ ఇల్లు నాదని, డజన్ మీన్ నేను రిచ్ అని. అది నాన్న ఇల్లు. మేబీ నాన్న నాకు ఇవ్వచ్చు, బట్ దట్ ఈస్ డిఫరెంట్. ఇల్లున్నా కూడా ఇంకా వేరే ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా, లైక్ స్కూల్ సన్ కి స్కూల్ కి ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు, వాళ్ళ చెల్లికి యూనివర్సిటీకి డబ్బులు కట్టడానికి ఫీజు ఉండదు, వాళ్ళ బ్రదర్ కి యూనివర్సిటీకి ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు. సో అతని మనీ సాలరీ అంతా తర్వాత లోన్ ఉందని చెప్పాడు. సో బేసికలీ ఇలా మనీ వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. సో అతను ఏంటంటే హోప్, అతని అంబిషన్ ఏంటంటే బ్యాంక్ మేనేజర్ ఏదో ఒక ఫస్ట్ లెవెల్ ప్రమోషన్ వస్తే 6,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వెళ్తే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియలీ బెటర్ అవుతారు అనిపిస్తుంది. హవెవర్ అతనికి రావాల్సిన ప్రమోషన్ ని ఈవెన్ దో అతను డెడికేటెడ్ గుడ్ ఎంప్లాయీ అయినా కూడా వాళ్ళ మేనేజర్స్ ఇంకెవరికో ఇచ్చేస్తారు. అందుకని ఈ అబ్బాయికి కొంచెము నెగటివ్ రోడ్ పైన, ఓకే నాకు పాజిటివ్ లో ఉంటే ఎవరు నాకు ఏమి ఇవ్వట్లేదు, సో నేను మ్యానిపులేట్ చేసే సిస్టమ్ ని నెగటివ్ లో వెళ్తా అంటాడు. అది కంప్లీట్లీ ఇల్లీగల్. ఐఎమ్ సారీ, ఐఎమ్ టేక్ ఇట్ బ్యాక్, నాట్ అన్ఎథికల్, ఇల్లీగల్. సో అలా ఇల్లీగల్ పనులన్నీ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చెప్పావు చూడు 100 crores తీసుకున్నాడని. అతను తీసుకుంది ఆబ్వియస్లీ ఈ ట్రేడింగ్ వల్లనే ఎక్కువ డబ్బులు వస్తాయి అతనికి కదా. ఆ ట్రేడింగ్ వల్ల డబ్బులు వస్తాయి. క్లియర్లీ ఒక లూజర్ ఉంటేనే డబ్బులు వస్తాయి, ఒక విన్నర్. సో లూజర్ ఎవరు? ఆర్డినరీ పీపుల్. హర్షద్ మెహతా స్కామ్ లో బలైన ఇన్వెస్టర్స్ అందరూ అతని డబ్బుల్లో ఇతను కూడా షేర్ ఉంది. సో హర్షద్ మెహతా ఒకవేళ మనము క్రిమినల్ అంటే ఇతను కూడా క్రిమినల్ అంతే. ఓకే. అండ్ దెన్ ఆల్సో అగైన్ బ్యాక్ టు నీ పాయింట్, ఇల్లు ఉండడం వల్ల ఎవరు రిచ్ అయిపోరు. ఇల్లు ఉండి కూడా స్టిల్ అప్పులు అవన్నీ ఉండి ఇల్లు తాకట్టు పెట్టేసేసి అవన్నీ చేయాల్సిన పీపుల్ కూడా ఉంటారు. జస్ట్ ఒక ఇల్లు డజంట్ మీన్ మనీ పూర్. అంటే బాంబేలో ఇల్లు అంటే బాంబేలో అసలు ఇల్లు హౌసెస్ ఉండడమే చాలా కష్టము కాదు. 1980s అది. ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ ఒక 40 years తర్వాత అంటే డిఫరెంట్ సినారియో. ఇప్పుడు 40 years తర్వాత అప్పట్లో ఉండేవి ఓన్ హౌసెస్. ఇప్పుడు ఎందుకో హైదరాబాద్ లోనే ఎవరికైనా ఓన్ హౌస్ ఉంటే అందరు అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు. సో అది ఆ ఏజ్ లో అది తక్కువ పాపులేషన్, ఎక్కువ ఇండిపెండెంట్ హౌసెస్. ఇప్పుడు పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ అపార్ట్మెంట్ బిల్డింగ్స్. బాంబేలో అయినా హైదరాబాద్ లో అయినా ఇట్ డజంట్ మ్యాటర్, ఇల్లు ఉంది డజంట్ మీన్ రిచ్ అని. అంటే అతను మరీ పోర్ కాదు, కొంచెం పే చెక్ టు పే చెక్, మిడిల్ క్లాస్ ఆర్ లిటిల్ బిట్ బిలో లోవర్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. లోవర్ మిడిల్ క్లాస్ లిటిల్ బిట్ కూడా కాదు, ప్రాపర్ లోవర్ మిడిల్ క్లాస్. పే చెక్ టు పే చెక్, బ్యాంక్ బ్యాలెన్స్ 0. యా, ఎందుకంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవు కదా. ఈ అబ్బాయి గిఫ్ట్ ఇచ్చేస్తారు. తర్వాత ఇంకా కొన్ని సీన్స్ చూపిస్తారు వాళ్ళకి, లిటరల్లీ పే చెక్ టు పే చెక్ లాగా కొన్ని సీన్స్ చూపిస్తారు. గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు, అదేదో వడాపావు తినడానికి డబ్బులు ఉండవు. తర్వాత అదేంటి అతని స్కూటర్ లాగేసుకుంటే టాక్సీ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండవు, అందుకే అతను పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆఫీస్కి. సో అతనికి తర్వాత ఇన్సిడెంట్, అతని ప్రమోషన్ కానప్పుడు తనకి చెప్తాడు, నా జేబుల్లో పాకెట్ లేదు, నాకు ఒక సమోసా ఇంకా చాయ్ ఇప్పిస్తావా అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు. ఎందుకంటే తన దగ్గర ఇంటికి వెళ్ళడానికి బస్ లో సరిపడే చిల్లర కూడా ఉండదు తన వాలెట్ లో. కానీ ఎలా అంటే చాలా స్మార్ట్ గా చూపిస్తాడు, బికాస్ ఎండింగ్ లో ప్రతి మూవ్ ఏమవుతుందో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి అవన్నీ ముందే చేస్తాడు కదా ప్రతి సీన్ లో.
సో అలాంటి పాపం అతని బ్రెయిన్ కొంచెం ముందే యూజ్ చేసి ఉంటే జేబులో కొంచెం డబ్బులు ఉండేవేమో అనిపించింది నాకు. కాదు, అతను లీగల్ పాత్ లో, రైట్ పాత్ లో వెళ్తే చాలా అన్యాయం అయిపోయాడు. అందుకని అతను అనుకున్నాడు, నేను ఇంక నుంచి లీగల్ పాత్ లో, రైట్ పాత్ లో వెళ్ళను. అంత ఐ మీన్ వరల్డ్ ఈస్ నాట్ ఫేర్, ఎండ్ ఆఫ్ ద డే నోబడీ ఈస్ ఫేర్. సో లెట్ మీ హెల్ప్ మై సెల్ఫ్. నువ్వు చెప్పావు కదా లూప్ హోల్స్, లెట్ మీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లూప్ హోల్స్ అండ్ లెట్ మీ హెల్ప్ మై సెల్ఫ్. అంతే. అతను స్మార్ట్ ఎందుకు అంటే దేనికి ట్రేస్ వదలలేదు. ఇల్లీగల్ పని చేసినా కూడా దేనికి ట్రేస్ వదలకుండా ఇలా ఎవరు తప్పపట్టలేదు. సో మనీ లాండరింగ్, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్ని చేసినా కూడా అతనికి ఏం ట్రేస్ వదలదు. అందుకనే వాళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చినా కూడా అతనికి ఏమి ఐ మీన్ CBI కూడా తక్కువే కదా. చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు కదా. ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? నేను నీకు నీ పైన జస్ట్ ఒక హింట్ ఇస్తా, ఎవరికి ట్యాక్స్ రెవెన్యూ వాళ్ళకి. అప్పుడు వాళ్ళ చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటావు. అలా చెప్తారు తప్పితే నువ్వేదో తప్పు చేసావు, నేను ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాము, నేను అరెస్ట్ చేస్తున్నాము, ఇదే అది. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉండదు. కాకపోతే అతను ఏమని బ్లాక్మెయిల్ చేస్తాడు, నేను ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తాను, వాళ్ళు నిన్న నెక్స్ట్ 10-15 years నేను పీక్కు తింటారు, నువ్వు డాక్యుమెంటేషన్ చూపించాలి, ఇది చూపించాలి, అది చూపించాలి. అప్పుడు ఏంటంటే మనీ ఫ్రీజ్ చేసేస్తారు మొత్తం. సో ఆ ఫ్రీజ్ చేసేస్తే నువ్వు యాక్సెస్ చేయలేవు ఇంకా మనీని. సో అతను వాళ్ళకున్న ఓన్లీ వెపన్ ఏంటంటే, నేను నీ అసెట్స్ ఫ్రీజ్ చేసేసి ఐఆర్ఎస్ వాళ్ళకి కంప్లైంట్ చేసేస్తాము, అప్పుడు నువ్వు ట్యాక్స్ వాళ్ళతో డీల్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు నీకు ఇంకా లైఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అని. అంతేగాని నువ్వు ఏదో తప్పు చేసావు, నేను ఎఫ్ఐఆర్ చేసి నేను పోలీస్ అరెస్ట్ చేస్తాడు దాంతో చెప్పు. అతను అందుకనే హ్యాపీగా 100 crores చెక్ రాసి ఇచ్చేస్తాడు. అదే అనుకున్నా, అదేంటి అంత ఈజీగా రాసి ఇచ్చేసాడు, ట్యాక్స్ వాళ్ళతో ఫైట్ చేస్తా అనొచ్చు కదా, ఎందుకు 100 crores రాసి ఇచ్చేస్తారు అనుకుంటాను. తర్వాత మనకు తెలుస్తుంది ఆబ్వియస్లీ అది కూడా లూప్ హోల్. ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళు కంప్యూటర్ అప్డేట్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు అన్ని పేపర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అందుకని అతను హ్యాపీగా ఓకే తీసుకోండి, రాసుకోండి, చెక్ రాసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంట్లో బానే క్రిమినల్ బ్రెయిన్ యూజ్ చేశాడు, కానీ ముందు కూడా యూజ్ చేస్తే అతను ఎప్పటి నుంచి క్రిమినల్ బ్రెయిన్స్ చూసా కూడా చూపిస్తారు కదా. లైక్ అప్పుడు సమోసా చాయ్ తాగినప్పటి నుంచి, ఐ మీన్ అతనికి ఎప్పుడైతే ప్రమోషన్ రాలేదో అప్పటి నుంచి అతను క్రిమినల్ లా అవుతాడు. అప్పటి వరకు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లీగల్ గాయ్. కొంచెం క్రిమినల్స్ ని కొంచెం గ్లోరిఫై చేసినట్టు అనిపించింది మూవీ. డెఫినెట్లీ యా. ఒక ఇలా సత్యం కంప్యూటర్స్ అతని పేరేంటో తెలుగు అతను. సత్యం. సో అలాంటి వాళ్ళ లైఫ్ స్టోరీ లాగా అనిపించింది నాకు యాక్చువల్లీ. ఈ స్టోరీ మరి అంత హీరో లాగా అనిపించలేదు. బట్ వాళ్ళ వైఫ్ హోమ్ బిజినెస్ అసలు ఎప్పుడైనా సంపాదించిందా? హోమ్ బిజినెస్ కూడా మనీ లాండరింగ్. అవును. ఒక 10 rupees పికల్ ని ఒక 500 rupees పికల్ లాగా బ్లాక్ మనీని వైట్ మనీ చేయడమే. కొంచెం బిజినెస్ వాళ్ళు యూజ్ చేసుకునేది ఓన్లీ. ఈ అబ్బాయి డౌన్ లో ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ వైఫ్ హోమ్ బిజినెస్ చేస్తే బాగుంటది అనిపించింది, కానీ చేయలేకపోయింది. చేసింది కదా, మనకి స్టార్టింగ్ లో చూపిస్తారు, కావకాయ జాడి చేసిస్తుంది 50 rupees అని చెప్పిస్తుంది. కానీ ఒకటి నాకు ఆ అమ్మాయి డబ్బింగ్ లిపి గుర్తుందా? నేను ఎన్నిసార్లు అన్నాను, ఎంత చిరాకు డబ్బింగ్. అవునా? వెరీ ఇరిటేటింగ్. లైక్ సీరియస్లీ సునీత ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ 100 times బెటర్. శైలజ ఇంకా అమ్మాయి చెప్తుంది చూడు లిపి, సమంత చెప్పాము నా పేరు ఏంటి, చిన్మయి, వీళ్ళందరూ 1000 times బెటర్. నాకు అర్థమవుతుంది ఇప్పట్లో. నాకు కార్తిక్ పెట్టేసాయి ఇలా గుసగుసలాడుతూ ఉంటుంది. నాకు వినిపించదు, ఎంత అన్నోయింగ్ ఇరిటేటింగ్ డబ్బింగ్ అయితే. ఐ మీన్ అమ్మాయి బాగుంటుంది, బై ద వే మీనాక్షి అమ్మాయి హీరోయిన్ చూడడానికి బాగుంటుంది. ఆ డబ్బింగ్ యాక్చువల్ గా నాకు అమ్మాయి యాక్షన్ అమ్మాయి చేసినట్లు నాకు అనిపించలేదు అనమాట మూవీ మొత్తము. అండ్ దెన్ నాకు ఎందుకనో గానీ ఆ అమ్మాయి ఫేస్ లో అంతగా ఎక్స్ప్రెషన్స్ పెద్దగా ఏమీ కనిపించలేదు. మొహంలో కూడా పావర్టీ ఏం కనిపించలేదు నాకు, బానే ఉంది అన్ని సీన్స్. దెన్ ఇంకొకటి నాకు అమ్మాయి ఎందుకనో అంటే లైక్ ఇలాగా హౌస్ వైఫ్ టైప్ ఆర్ ఇలాంటి క్యారెక్టర్స్ కి సెట్ అవుతుంది, కానీ నాకు ఎందుకో హీరోయిన్ టైప్స్ లో నాకు అనిపించదు. ఆ అమ్మాయి బానే ఉంటుంది చూడడానికి ఆబ్వియస్లీ, బట్ మరి హీరోయిన్ టైప్స్ లో అనిపించదు. ఇలా వైఫ్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా. కానీ ఆ సీన్స్ కొంచెం అనాయింగ్ నాకు ఎందుకో. వాళ్ళ సన్ సన్ పట్టుకుని కొట్టాలి, ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడతాడు. బర్త్డే రోజు బర్త్డే పార్టీ ఇచ్చినందుకు ఏడుస్తారు. అవన్నీ కొంచెం సీన్స్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది నాకు కూడా. నాకు ఆ చాక్లెట్ సీన్ అందుకు నచ్చలేదు.
ఇంటికొచ్చి వాళ్ళ కొడుకు, "నేను టీచర్‌కి చెప్పలేదు. టీచర్‌కి చెప్తే గనక నాకు హాఫ్ చాక్లేట్ వచ్చేది కాదు. చెప్పలేనందుకు నాకు హాఫ్ చాక్లేట్ వచ్చింది" అంటే వాళ్ళ నాన్న చాలా మురిసిపోయి అదే కాపీ కొడతాడు. సో, నాకెందుకో అంత నచ్చలేదు ఆ సీన్. అండ్ బట్ నాకు ఈ సీన్ కూడా నచ్చలేదు. లైక్ నకల్ షాప్‌కి వెళ్తే ఫస్ట్ ఇనీషియల్లీ మిస్ట్రీట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత వెళ్ళి మళ్ళీ ఐ మీన్ చాలా ఎళ్ళొస్తూ లేదు నేను కార్ కొంటాను, ఇది చేస్తా, అది చేస్తాను. అది చేసి మళ్ళీ కారు కొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకేదో అంటాడు. ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ యాక్సెప్ట్, ఎవ్రీబడి షుడ్ నో దేర్ ఓన్ ఫైనాన్షియల్ స్టాటస్ అండ్ యాక్సెప్ట్ ఇట్. ప్రతి సీన్ కొంచెం ఇలా ఎగ్జాజరేట్ చేశారు చూపించడానికి. నార్మల్ గా ఆరోగెన్స్ వచ్చిందో లేదంటే ఇలా చూపించుకోవడానికి మిడిల్ క్లాస్ మెంటాలిటీ వాళ్ళు ఇలా చేస్తారని చెప్పి కొంచెం ఎగ్జాజరేషన్. ఈ అబ్బాయి ఏడవడం ఇంకొక ఎగ్జాజరేషన్, పార్టీ ఇవ్వడం ఇంకొక ఎగ్జాజరేషన్ అలా. అండ్ ఇంకొకటి రోడ్ మొత్తం కొనేస్తాడు. ఎవరు ఆ రోడ్ లో అది ఇంకొక కొంచెం ఓవర్ ద టాప్. ఈ రోడ్ మొత్తం నేనే కొన్నా అని చెప్పి కొడతాడు చూడు వాళ్ళని, స్కూటర్ ని. అది ఇంకొక ఓవర్ ద టాప్. కానీ నాకు ఆ కిక్ నచ్చింది. నాకు ప్రతి దాంట్లో పట్టుబడిపోతాడేమో అనుకోవడం, అతను ఈజీగా లక్కీగా ఎస్కేప్ అయిపోవడం, మళ్ళీ పట్టుబడతాడేమో అనుకోవడం, ఈజీగా లక్కీగా. లాస్ట్ నేను వెయిట్ చేస్తున్నాను, లైక్ ద గ్రేట్ క్లైమాక్స్. 100 crores చెక్ రాసిచ్చాడు, ఎలాగా అని చెప్తే నెక్స్ట్ కట్ చేస్తే ఫ్లైట్ లో ఉంటాడు, బాస్టన్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా పాపం మంచిగా అన్ని రాసిచ్చేసి మంచి మనిషిలాగా వెళ్ళిపోతాడేమో అనుకున్నా గానీ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు అక్కడే ఎండ్ అవుతాడు అనుకుంటాము, కానీ అవ్వడు. నేను కూడా అనుకుని ఇదే పీస్, మెంటల్ పీస్ దీనికే ఉంటుంది, ఇలాంటి స్కామ్స్ చేస్తే మెంటల్ పీస్ ఉండదు, డబ్బులు ఉంటాయని చెప్పి అబ్బాయి తెలుసుకుంటాడేమో అనుకున్నాను. కరెక్టే కదా. తనకి ఆ 100 crore rupees లో తనకు కావాల్సింది ఓన్లీ 25 crore rupees ఈ ఇన్వెస్టర్స్ వీసా కోసం యూఎస్ వెళ్ళడానికి. కనీసం కొంచెం మిగతా 50 crores దానం చేశాడో లేకపోతే 50 crores రిటర్న్ చేశాడో అలా చూపిస్తే అప్పుడు కొంచెం హీరో అనుకోవచ్చు. ఓకే, అట్లీస్ట్ కామన్ పీపుల్ డబ్బులు ఇచ్చాడు అనుకోవచ్చు. అక్క చూపిస్తారు కదా, వాళ్ళ వాచ్మెన్ వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి, ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ కి, అందరికి మనీ ఇస్తాడు కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళందరి నుంచి మంచిగా ఉండడానికి కోసం. వాళ్ళ బ్రదర్ సిస్టర్ కి డిఫరెంట్ స్టోరీ, ఫ్యామిలీ. లేకపోతే వాళ్ళ వాచ్మెన్ వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు, పట్టుబడకుండా గిఫ్ట్ లాగా ఇచ్చేసాడేమో అనుకున్నా. ఇట్ కుడ్ బి పాసిబిలిటీ, బట్ నేను చూసేది ఎలా అంటే ఆ హోల్ అతను చచ్చిపోయిన తర్వాత మొత్తం అంతా చేంజ్ వచ్చిన తర్వాత తను ఇలా ఇల్లీగల్ గా ఎర్న్ చేసిన మనీ నుంచి కొంచెము ఒక పోర్షన్ ఆఫ్ ఇట్ ఇలా ఇస్తున్నాడు అందరికి. ఓ ఇలాగ బై ద వే ఇది తీసుకెళ్ళి మీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేసుకో, ఓ ఇదిగో ఇది తీసుకొని ఇది చెయ్యి, మార్తి కార్డ్ తీసేసుకొని ఇచ్చేస్తాడు ఇంకెవరికో. ఫైనాన్సెస్ ని సేవ్ చేయడానికి వాట్ ఎవర్ అదొకటి అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ నేను చూసే పర్స్పెక్టివ్ మాత్రం ఇంకొక జనరల్స్ బెగ్గర్స్ ని తీసుకెళ్తాడు చూడు, బెగ్గర్స్ ని ఇంకొక డాన్స్ ఎగ్జాజరేటెడ్ సీన్, అది చాలా ఎగ్జాజరేటెడ్ సీన్. నార్మల్ గా తీసుకెళ్లిపోతాడు, సటిల్ గా చూపిస్తే బాగుండేది. కానీ అక్కడ కూడా వాళ్ళకి చాలా హెవీగా కాంపెన్సేట్ చేస్తాడు, ఎక్కువ డబ్బులు ఇస్తారు వాళ్ళకి అక్కడ కూడా. అయితే తన అంటే షేక్ హ్యాండ్ ఇస్తే నాకు షేక్ హ్యాండ్ కి ఇన్ని డబ్బులు వచ్చాయి అనుకుంటూ ఉంటుంది అమ్మాయి. కదా అగైన్ అంత ఎక్కువ చేశాడు అంటే విచ్ ఇస్ ట్రూ, ఆబ్వియస్లీ ఎక్కువ చేశాడు. కాకపోతే ఆబ్వియస్లీ ఆ అబ్బాయి తత్వమే అంత ఆల్ ఆర్ నథింగ్ టైప్ లో. ఆ జ్యువెలరీ స్టోర్ కి వెళ్ళినప్పుడు వెళ్ళిపోయి ఆ కార్ కొనేసేసి ఆ ఫుల్ పాష్ క్లోత్స్ కొని అవన్నీ చేసినప్పుడు అర్థమవుతుంది ఆ అబ్బాయి ఈదర్ ఆల్ ఆర్ నథింగ్, ఈదర్ కంప్లీట్లీ ఎక్స్ట్రీమ్ అటు లేకపోతే ఎక్స్ట్రీమ్ ఇటు, నో మీడియాకర్. అది అక్కడే అబ్బాయి క్యారెక్టర్ అది. సో ఈవెన్ ఆ బెగ్గర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ కూడా కొంచెం హైపర్ చేస్తాను, మరి ఇంత అవసరం లేదు అంటే ఆ అబ్బాయి క్యారెక్టరే అంత. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. మెల్లిమెల్లిగా నా మూవీ ఒపీనియన్ చేంజ్ అవుతూ ఉంది. ఈ మూవీ యాక్చువల్లీ నేను ఒరిజినల్ మలయాళం మూవీ అనుకున్నా, కానీ తెలుగు మూవీ ఇది ఒరిజినల్. అవును, సల్మాన్ డబ్బింగ్, తన ఓన్ డబ్బింగ్. ఓకే, మహానటిలో కూడా మీనాక్షి డబ్బింగ్ అయితే అస్సలు నచ్చలేదు, ఎంత చిరాకేసిందో ఆ డబ్బింగ్ అయితే నాకు. ప్లీజ్ మీరు ఎవరో నాకు తెలియదు, కనీసం ఆపేసింది ఆ ప్రొఫెషన్. అసలు శ్వేత వర్మ పేరు, వెరీ బ్యాడ్. ఈ మూవీ ఒరిజినల్ తెలుగు అని నేను అనుకోలేదు, కానీ తమిళ్, మలయాళం, హిందీ అండ్ కన్నడలో డబ్ అయింది. దులక సమ బాగా చెప్తారు డబ్బింగ్.
దాని తర్వాత ఈ మూవీ మొత్తంలో హర్ష మెహ్రాని చూపించారు అసలు. నేను లాస్ట్ లో కూడా హర్ష మెహ్రా వచ్చారంటే చూద్దాం అనుకున్నా గానీ చూపించారు అతన్ని. యా నా మూవీ ఒపీనియన్ మెల్లిమెల్లిగా మారిపోతూ ఉంది. ఇంకొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కార్స్ ని స్మగుల్ చేసేటప్పుడు ఆ పోలీస్ తోటి చాలా డ్రాగింగ్ అనిపిస్తుంది సీన్. Yeah. తర్వాత పావాజీ సీన్ దగ్గర కూడా కొంచెం డ్రాగింగ్ అనిపిస్తుంది. తర్వాత వాళ్ళ వైఫ్ తోటి గొడవలు అవన్నీ కొంచెం కొన్ని సీన్స్ డ్రాగింగ్ అనిపిస్తాయి. యా ఓకే, నా ఒపీనియన్ మెల్లిమెల్లిగా మారిపోతుంది. కంటిన్యూ. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ 30 crores పట్టింది మూవీ మేక్ చేయడానికి. అండ్ ఈ మూవీ ప్రాఫిట్ 107 to 111 crores. సో Okay. చాలా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది ఈ మూవీకి. సో ఎనీవే, సో అవి నా పాయింట్స్. నాకు ఇంకా ఈ మూవీ గురించి పాయింట్స్ ఏం లేవు. నాకు యాక్చువల్లీ కొంచెం కూడా తెలియదు ఈ మూవీ ఎలాంటి జానరా అసలు ఎలాంటిది. ఇంకా లక్కీ భాస్కర్ అంటే పాపం ఈ అబ్బాయి లక్కీ ఏమో, ప్రతి దాంట్లో లక్కీ అవుతూ ఉంటాడేమో. ఇది కొంచెం కామెడీ మూవీ ఏమో. దొరకడు. అసలు చేసే ఇల్లీగల్ పనులకి దేనికి దొరకకుండా లక్కీగా మారిపోతుంది. ఐ మీన్ తన బ్రెయిన్ యూజ్ చేసి కరెక్ట్ టైం కి బయటపడుతూ ఉంటాడు. లైక్ ఇనిషియల్లీ వాళ్ళ వాళ్ళ నాన్న కూడా కంట్రీ నాన్న గారు చక్కగా లాస్ట్ లో బాగా చెప్తాడు అన్ని. యా వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఊరు కాదు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మనం అంటాడు. డింగ్ అనుకుంటే ఫోన్ చేస్తాడు, జస్ట్ ఇన్ టైం వెళ్ళిపోతాడు. యా దాని తర్వాత ఆబ్వియస్లీ ఫాదర్స్ అంతే ఉంటారు. అంతేగాని అరే ఆగ్రా నేను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కాల్ చేసి నేను పైన కంప్లైంట్ చేస్తాను అని ఏ ఫాదర్ అండు అన్నాడు. కానీ బానే చక్కగా అడ్వాంటేజ్ తీసుకుని ఇంకా డైరెక్ట్ చేసి ఏం చేయాలో అని చెప్పి వాళ్ళ దగ్గర అదే ఇతను రెఫరెన్స్ నీకు లెటర్ ఇస్తాడు, అతను నీకు లెటర్ ఇస్తాడు, ఆవిడ నీకు ఆర్బీఐ నుంచి ఇంకేదో లెటర్ ఇస్తుంది అని చెప్పి అన్ని భలే కాంటాక్ట్స్ యూజ్ చేసి తప్పించుకుని వెళ్ళిపోతారు అందరూ ఫ్యామిలీ. అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నేను ఇండియాకి పోయి నాకు పాస్పోర్ట్ కావాలి అంటే నాకు యునో వాట్ ఎవర్, ఇన్ఫాక్ట్ నా ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా అంతే అనుకో, తెలిసిన కాంటాక్ట్స్ ని కనుక్కొని అవి చేసి ఇవి చేసి అన్ని వేసేసి ఇస్తారు. అంతేగాని అంటే ఈ అబ్బాయికి తెలిసిపోయింది కదా ఈ అబ్బాయి ఇల్లీగల్ ఇలాంటివన్నీ స్కామ్స్ అన్ని చేస్తాడని. ఆయన కూడా బాగానే సపోర్ట్ చేస్తాడు. అతని సలహా కంటిన్యూ చేయమని కాదు కదా, ఆపేసేయి ఎప్పుడు తప్పించుకోవడానికి వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తాడు బానే. ఇప్పుడు రైట్ నా ఇప్పుడు నేను ఏమైనా ఇల్లీగల్ పని చేస్తే అక్క ఆబ్వియస్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేగాని ఆగులిపి నేను 911 కి కాల్ చేసి నీ పైన కంప్లైంట్ చేస్తాను అని అయితే అనదు కదా. సో ఐ థింక్ లైక్ దాట్ ట్రై చేస్తారు, కరెక్ట్ చేసిన రాంగ్ చేసిన టు ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ. సో వాళ్ళ డాడ్ చేసింది కరెక్టే. వాళ్ళ డాడ్ కనుక లేదు నేను ఐఎమ్ భారతీయుడు నేను ఇరికిస్తాను అంటే ఇట్ మేక్స్ నో సెన్స్ నాకు. సో అందుకే మేబీ వాళ్ళ చెల్లికి వాళ్ళ ఇల్లు రాసేసి అన్ని ఆస్తులు అన్ని రాసేసి, బికాస్ ఎలాగో మూవ్ అయిపోతున్నాడు కదా ఇండియా నుంచి, మళ్ళీ రాడు. సో ఇస్తాడు. తర్వాత వాళ్ళ బ్రదర్ కి మాంచెస్టర్ లో ఎక్కడో ఇల్లు కొనిస్తాడు. బికాస్ ఇంకా నేను అంతకంటే ఏం చేయలేదు. సో ఎనీవే, సో నేను నా చాలా మందికి నచ్చింది ఈ మూవీ. చాలా మంది నాకు రికమెండ్ చేశారు చూడమని. నాకైతే అంత నచ్చలేదు. నాకు ఒకళ్ళే రికమెండ్ చేశారు. నేను ఇంకా వేరే ఎవరి దగ్గర నుంచి వినని కూడా వినలేదు. రేటింగ్స్ యాక్చువల్లీ IMDb రేటింగ్ దీనికి చాలా ఎక్కువ ఉంది. నాకు చెప్తాను. సో దీనికి IMDb రేటింగ్ 8.1. స్టార్ట్ చేయనా? ఓకే, సో నాకు ఇనీషియల్లీ చూసినప్పుడు మూవీ ఆల్మోస్ట్ లైక్ 8 out of 10, ఎందుకంటే నాకు చాలా నచ్చింది. కాకపోతే మీతో డిస్కస్ చేశాక కొన్ని డ్రాగ్ సీన్స్ గుర్తొచ్చాక నా బ్రెయిన్లో ఒక క్లారిటీ వచ్చాక అది ఇమ్మోరల్ వర్సెస్ ఇల్లీగల్, మేబీ నేను ఒక 6 out of 10 ఇస్తాను. బట్ స్టిల్ 6 out of 10 ఎందుకు హై రేటింగ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టోరీ ఉంది. ఈ మధ్య కాలంలో స్టోరీ లేకపోతే ఇందులో యాక్చువల్లీ స్టోరీ ఉంది, ఒక ఇంటెలిజెంట్ ప్లాట్ ఉంది. ఓకే, సో ఇనిషియల్లీ ఎలాగా స్కామ్స్ చేశాడు, ఎలా బయటపడ్డాడు, ఎలా స్కామ్ చేశాడు, ఎలా బయటపడ్డాడు, ఎలా స్కామ్ చేశాడు, ఎలా బయటపడ్డాడు, అండ్ అల్టిమేట్ పీక్ ఏంటంటే లాస్ట్ ట్విస్ట్, అతను కంట్రీ ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోవడం. సో నాకు ఓవరాల్ స్టోరీ ఉంది మూవీలో. ఈ మధ్య మూవీస్ తో స్టోరీ కూడా ఉండట్లేదు. సో అందుకని నాకు ఒక స్ట్రాంగ్ పాయింట్. సెకండ్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ చాలా బాగుంది, అందరు యాక్టింగ్ చాలా బాగుంది.
నాకు ఓన్లీ నెగటివ్ కొన్ని డ్రాగ్ సీన్స్, కొన్ని మ్యూజిక్ గురించి మాట్లాడుకోలే. నేను అసలు వినలేదు. నేను కొంచెం కొంచెం బాలేదు యాక్చువల్లీ, నాకేమంత గుర్తులేవు పాటలు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసా, మ్యూజిక్ వినలేదు నేను. సో నో కామెంట్స్ ఆన్ ద మ్యూజిక్. కాకపోతే చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా మంది తెలిసిన రోల్స్ ఉన్నాయి. ఉలిపి అడగలేదు కానీ చాలా మంది మనకు తెలిసిన వాళ్ళ యాక్టర్స్ ఉన్నారు చాలా మంది. సో అందరూ రికగ్నైజబుల్ ఫేసెస్, ఇలా కొత్త కొత్త ర్యాండమ్ పీపుల్ లేరు. సో వాళ్ళ ఆఫీసర్లో వాళ్ళ ఆఫీస్ లో ఉండే స్టాఫ్ అందరు మనకి తెలిసిన క్యారెక్టర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తెలిసిన క్యారెక్టర్స్, తర్వాత వైఫ్, వాళ్ళ ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, ఓవరాల్ అందరూ ఫ్రెండ్స్, కొంచెం నోన్ క్యారెక్టర్స్. సో అందుకని కొంచెం నచ్చింది. కాకపోతే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. ఇప్పుడు చూస్తే నాకు నరుక్కోవడము, కొట్టుకోవడము అలా కాకుండా జస్ట్ ఇలాగ బ్రెయిన్ తోటి నెగటివ్ గా చేసే అబ్బాయి, ఫిజికల్ పవర్ తో నెగటివ్ కాకుండా బ్రెయిన్ తోటి నెగటివ్ గా ఉండే అబ్బాయి. సో స్టోరీ, ఓవరాల్ స్టోరీ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా, ఇలాగ ఆపబుద్ధి కాలేదు. నెక్స్ట్ టైం అవుతుంది చూడబుద్ధి అయింది. సో అందుకని 6/10. యాక్చువల్లీ నేను ఎంత చెప్పినా కూడా నేను కూడా 6/10 ఇస్తాను ఈ మూవీకి. బికాజ్ కొంచెము నాకు నువ్వు చెప్పినట్టు కొంచెం థ్రిల్లర్ టైప్ అన్నమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది లైక్ ప్రతి సీనియర్ క్లైమాక్స్ లాగా ఉంటుంది, పట్టుబడతాడేమో అది ఇది అని చెప్పి. సో అండ్ దుల్కర్ సల్మాన్ మొత్తం మూవీ అతనే ఉంటాడు కాబట్టి అతని యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ అతనే సెంటర్ ఆఫ్ అటెన్షన్ కదా మొత్తం, అసలు చుట్టూ అతనే మొత్తం మూవీ అతని గురించి. సో ఓకే, నేను ఒక 6/10 ఇస్తాను. లిపి నేను మోస్ట్ లైక్లీ 8.5 ఇస్తా. నాకు ఇలాంటి బ్రెయిన్ యూజ్ చేయాల్సిన మూవీస్ అంటే నాకు ఇష్టం. అంతేగాని ఏదో వచ్చేసేసి డిషం కొట్టేసుకుంది, చంపేసేసుకుంది, ఇగో యానిమల్ ఇంకేవో లాగా నాన్ సెన్సికల్ మూవీస్ కాకుండా నాకు లాజిక్ ఉంటే నాకు నచ్చుతుంది. లాజిక్ ఉంటుంది ఈ మూవీలో, లాజిక్ ఉంటుంది, మ్యాజిక్ కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా లక్కీ. pretty much అన్ని మూవీస్ లాగా లాస్ట్ దొరికిపోయి లేకపోతే చేంజ్ అయిపోయి అతను వెళ్ళిపోయి సరెండర్ అయిపోయి అలాంటి హ్యాపీ డబ్బులు తీసుకుని పడిపోతాడు. ఎగ్జాక్ట్లీ. మిగిలిన రెగ్యులర్ చెప్తాడు మా వైఫ్ ఇంకా ఇలా ఏమంటారు, దీని ఏదో తప్పు చేశాను ధైర్యం లేదు, అడిగే ధైర్యం లేదంటాడు. సో అలా మేబీ అలా చేస్తూ ఉంటాడు లాస్ట్ లో కూడా ఏదో కొంచెం. ఇట్ డజంట్ మ్యాటర్ నేను చూసినంత వరకు, ఎందుకంటే వాళ్ళ అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకో. కాకపోతే మూవీలో వరకు మాత్రం రోల్స్ రాయ్స్ అనుకుంటాడు. మిగిలిన మూవీస్ లో లాగా ఏదో సడన్ గా హార్ట్ చేంజ్ అయిపోయి, ఇదిగో అదే ఆరెంజ్ మూవీలో ఆ అబ్బాయికి ఎందుకని హార్ట్ చేంజ్ అయిందో ఎవరికి తెలీదు. అలాంటి నాన్ సెన్సికల్ కాకుండా కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి క్యాల్కులేటివ్ గా ఉండి ఆ టైప్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్ నాకు నచ్చుతారు. సో it could be bad, it could be good, doesn't matter, కానీ ఇంటెలిజెన్స్ ఇస్ ద కీ. సో నాకు నచ్చింది. అండ్ దెన్ ఆల్సో ఏదో సడన్ గా గౌతమ్ బుద్ధ లాగా అయిపోయి అవుట్ ఆఫ్ ద బ్లూ ఆ నాన్ సెన్స్ లేకుండా అలానే క్యాల్కులేటివ్ గా హీ గాట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. లిపికి విజయ్ మాల్యా, సత్యం కంప్యూటర్స్ వీళ్ళందరూ నచ్చుతారనమాట. నాకు ఇంటెలిజెంట్ పీపుల్ నచ్చుతారు. బీ ఇట్ గుడ్ బీ ఇట్ బ్యాడ్ అది సెకండరీ, కానీ ఇంటెలిజెన్స్ అయితే ఉండాలి. డమ్ పీపుల్ నాకు అస్సలు పడరు. ఐ హేట్ డమ్ పీపుల్. ఓకే, నేను కామెంట్స్కి వెళ్తాను. మనకి కొన్ని కామెంట్స్ వచ్చాయి, వాటికి రెస్పాండ్ అవుదాము. సో ఫస్ట్ కామెంట్ శ్రవణ్ కుమార్ గారు. సో ఈయన ఇది దయ్యం మూవీ కింద ఇచ్చిన కామెంట్. సో హారర్ మూవీస్తో నాకు హారర్ మూవీస్లో నాకు ఇష్టం రావటానికి మెయిన్ రీజన్ దిస్ దయ్యం మూవీ. ఆర్జీవి ఈజ్ అ మాస్టర్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్. సేమ్ పేజ్. అండ్ దిస్ ఇస్ ద మూవీ దట్ ట్రామటైజ్ మీ ఫర్ ఎవర్. నేను చిన్నప్పుడు చాలా ట్రామటైజ్ అయిన మూవీ కూడా ఇదే. బట్ దయ్యం మూవీస్ లో నాకు ఫస్ట్ గుర్తొచ్చే మూవీ దయ్యమే. సో నాకు చాలా ఇష్టమైన మూవీ. నాకు అంతే. నాకు ఇన్సిడియస్ ఇవన్నీ భయం పుట్టవంత, నాకు దయ్యం మూవీయే చాలా ఎక్కువ భయపడుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, ఆ చేతులకి, చాలా హారర్. సో ఎనీవే, సో నెక్స్ట్ లిపి, ఇది మనకే విను. ఇది దేవరా మూవీ పైన వచ్చిన కామెంట్. మనం దేవరా మూవీలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టబ్బాయి మొదటిసారి అన్నట్టున్నాము. కొంచెం కాన్సన్ట్రేషన్ తో వింటా. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెప్పు. దేవరా మూవీ పైన వచ్చిన కామెంట్ లిపి, మనము
జూనియర్ ఎన్టీఆర్ పొట్టిగా చూపించాడు అని అన్నట్టున్నాము. పొట్టిగా అందుకని చూపించారు. మీ ఓకే, హైట్ ఎంత అని అడిగారా? అందుకని రాఘవ మర్గాని గారు అడిగారు, అవును మీరు 7 feet ఉన్నారా, 5'7" ఇంచెస్ ఏమైనా తక్కువ హైటా చెప్పండి అన్నారు. ఓకే, లిపి నీ హైట్ ఏంటో కొంచెం డిక్లేర్ అందుకని లిప్పి చెప్పు నీ హైట్ ఎంత. ఓకే పీపుల్, నేను 5'9". నన్ను నార్మల్ గా చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ కంటే టాల్ లిప్పి. యా, నేను యాక్చువల్ గా నేను 5'9", బట్ నన్ను కలిసిన అందరూ నన్ను చూసి 6 feet ఉన్నావు అమ్మాయి నువ్వు అంటారు. దెన్ వెరీ టాల్. లిపి వేసుకునే హీల్ సైజ్ ఎంత ఉంటుంది? సో అందరు అబ్బాయిల కంటే లిపి ఎప్పుడు టాల్ ఉంటుంది. యా, మేము యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ హైట్ గురించి అనలేదు, ఆ కెమెరా మ్యాన్ యాంగిల్ గురించి మాట్లాడామన్నమాట. పాపం మా పుట్టిగా చూపించారు అని. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఆల్సో అగైన్ నాకు ఎనీబడి 5'7" అండ్ బిలో నా పక్కన పొట్టి బుడంక అలానే కనిపిస్తారు. ప్రాబబ్లీ నేను చూడడానికి ఎక్స్ట్రా టాల్ ఉంటాను కాబట్టి. సో యా, నేను వెరీ టాల్. సో ఎనీవే, సో ఆ కామెంట్ బాగుంది యాక్చువల్లీ. ఇంకొక కామెంట్, ఇది రంగస్థలం మూవీ పాడ్కాస్ట్ పైన వచ్చిన కామెంట్. ఆర్ డన్ అనే అబ్బాయి అమ్మాయి రాసిన కామెంట్. బాగున్నారు ముగ్గురు క్యూట్ గా, నైస్ డిస్కషన్, ఇంకా కొంచెం పాయింట్స్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తే బాగుంటుంది, ఆల్ ది బెస్ట్. సో ఈ లక్కీ భాస్కర్ గురించి బాగా డిస్కస్ చేసాం పాయింట్స్. సో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. సో నెక్స్ట్ కామెంట్, ఇంకా హైట్ కామెంట్ కి నవ్వుతున్నాం, సారీ. నెక్స్ట్ కామెంట్ ఇంద్రా మూవీ పాడ్కాస్ట్ కి వచ్చిన కామెంట్. 529 పవన్ గారు ఏమన్నారంటే, లిప్పి ఈజ్ ఆల్వేస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. ఐ థాట్ షీ వుడ్ గివ్ వెరీ బ్యాడ్ రివ్యూ బట్ థ్యాంక్ గాడ్ షీ లైక్స్ ఇట్. సో నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదురు. బాగా ఆయన హ్యాపీ ఫీల్ అవుతున్నారు బికాస్ నీకు ఇంద్రా మూవీ నచ్చినందుకు. ఓకే ఓకే, గాట్ ఇట్. సో లాస్ట్ కామెంట్ శ్రవణ్ కుమార్ నుంచే, ఇది సత్య మూవీ పాడ్కాస్ట్ పైన వచ్చిన కామెంట్. ఏమన్నారంటే, బిజినెస్ మ్యాన్ స్టోరీ లైన్ పాయింట్ ఇచ్చింది పూరి జగన్నాథ్ కి ఆర్జీవి గారే అని. ఓకే, కొంచెం రిలేషన్. సో అవి మా కామెంట్స్. అది మా పాడ్కాస్ట్ డిస్కషన్ లక్కీ భాస్కర్ మూవీ గురించి. కావ్య ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. లిప్పి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. లిప్పి కొంచెం ఇక్కడే స్టార్ట్ అయింది బట్ ఇక్కడ ఎండ్ అయింది. No, నేను స్ట్రైట్. సో బట్ ఎనీవే, సో ఇలా పాడ్కాస్ట్ చేస్తే ఇలా థాట్ ప్రొవోకింగ్ పాడ్కాస్ట్ మాది. కాస్త కావ్య మైండ్ చేంజింగ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. సో మూవీ బానే ఉంది, చూడండి. వన్ టైం వాచ్ బానే ఉంది, చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది. అండ్ ఇది మా పాడ్కాస్ట్ డిస్కషన్. అండ్ యాక్చువల్లీ తొందరలో లైవ్ చేస్తున్నాము. సో ఇంకా మేము ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాము. సో త్వరలో క్రిస్మస్ హాలిడేస్ కూడా వస్తున్నాయి మాకు నెక్స్ట్ వీక్. సో మేము అందరము పాడ్కాస్ట్ మా ఛానల్లో పోస్ట్ చేస్తాం డీటెయిల్స్, ఎప్పుడు లైవ్ వస్తున్నాము అండ్ ఏం ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి. సో ప్లీజ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ చాలా మంది జాయిన్ అవుతారని చెప్పి మేము కోరుకుంటున్నాము. అండ్ 2000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అండ్ ఇంకొక పాడ్కాస్ట్, ఇంకా ఏమైనా పాడ్కాస్ట్ చేయాలంటే ప్లీజ్ కామెంట్స్ లో పెట్టండి. సో మేము అవి చదివి డెఫినెట్లీ చేస్తాము. అండ్ ఇంకొక పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.